మరణత ఏసయ్య నేడు మా పనులెళ్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 మే 27వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ వచనము. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు మనం ఏమి మాట్లాడవలెనో, ఏ పని చేయవలెనో ఆయన మనకు తన పరిశుద్ధాత్మ శక్తిచే నేర్పువాడు, చూపువాడు, నడుపువాడు. మనలో ఎందరో ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ఆ దైవశక్తి కలిగి ఉందుము. ఈ వాక్య వాగ్దానం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు అధికారుల ఎదుట ఏ విధముగా మాట్లాడవలెనో మీ నోటికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి ఆ గడియలోనే మీరు ఏమి చెప్పవలసినది నేర్పునని బోధించి ఉన్నాడు. అవును, నిజమే కదా. మన పై అధికారుల ముందు వారి అధికారమునకు లోబడి భయం కలుగుతుంది. పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే పిరికితనం ఆవరించకుండా ధైర్యం ఇచ్చి మనం ఏమి చెప్పవలనో ఆ వాక్కులను మనతో పలికించువాడు. మనలో తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి? అలాగే తప్పు చేయకుండా కూడా ఆపుచేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకే చాలామంది తప్పు చేస్తున్నామని పరిశుద్ధాత్మను కోరరు. అట్టి మానవ సహితమైన ఆలోచన దురాత్మ వలలో చిక్కి అవమానం పడే పరిస్థితులు వచ్చును. కావున ఎవరికైతే భయము, పిరికితనము ఆవరించి ఉంటుందో వారు కోరితే యేసునామమున పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనం ఏమి పలకవలనో ఆయనే నిర్దేశించును. కనుక అడగండి, ఆయన సహాయమును దయచేయును, ఘనతను అందించును. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ ఆత్మ తోడుంటే ధైర్యము, బలము, శక్తి మా వెంట వచ్చును. అట్టి పరిశుద్ధాత్మ ద్వారా మా అధికారులు, మా పెద్దల ఎదుట ఏమి మాట్లాడవలెనో అదే పలికింపచేయము. నిన్ను అడిగి నీ సన్నిధిని తోడుగా ఉంచుకొని ధైర్యంగా నిలబడగల శక్తిని మా ఎల్లరికూ దయచేయము. మా వృత్తులలో, ఉద్యోగములలో, వ్యాపారములలో, ఉపాధులలో, విద్యలలో, ప్రయాణములలో, పనులలో, పరిచర్యలో, ఆసుపత్రులలోను, గృహములలోను అన్ని విషయములందు మాకు తోడయుండి నడిపించమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోను, అనారోగ్యములతోనూ, అప్పులలోను, బాధలలోను, కష్టములలోను, విచారములలోను, నష్టంలోను, అపజయములలోను, ఆటంకములలోను, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మనం ఏం పలకవలెనో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మనకు తోడుగా ఉండి నేర్పించి ఆయన నామమును ఎరిగిన వారముగా ఘనపరిచి విజయం దయచేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలే